ఈరోజు మనం గుబ్బల మంగమ్మ తల్లి స్టోరీ గురించి తెలుసుకుందాం. మీరందరూ తెలుసుకోవాలి. ఏపీలో ఎండలు మండే నేల, రాయలసీమ అంచుల్లో పేరు కూడా లేని చిన్న గ్రామం. ఆ గ్రామం ఎప్పుడు సంతోషంగానే ఉండేది. అకస్మాత్తుగా ఆ గ్రామం పక్కనే ఎప్పుడు ఎండిపోని చిన్న నీటి ఊట కనిపించింది. ఆ ఊటలో ఒక పాము, కానీ ఎవరిని కాటేయట్లేదు. అందరిని కాపాడుతూనే ఉంది. అదే సమయంలో ఆ గ్రామంలో రోగాలు మొదలయ్యాయి. జీవం లేకుండా పడిపోయి ఉన్న గేదెలు, జంతువులు, మనుషుల్లో మనుషులు పిచ్చి పిచ్చిగా చేయడం, పిల్లలు చనిపోవడం, జంతువులు చనిపోవడం. చాలా చిరాగ్గా ఉన్న గ్రామం. కొండదేవళ్ళు కూడా చాలా విసుగులో ఉన్నారు. అలా గడుస్తుండగా ఒక రాత్రి ఒక వృద్ధ స్త్రీకి కల వచ్చింది. ఆ కలలోనే ఒక అమ్మ చాలా అందంగా చంద్రవంకలా కనిపించింది. ఆమె, నేనిక్కడే ఉన్నాను, ఈ ఊటలోనే ఉన్నాను, గుబ్బలలోనే ఉన్నాను అని చెప్పింది. ఆ కల అందరికీ, గ్రామస్తులందరికీ చెప్పడం జరిగింది ఆ వృద్ధ స్త్రీ. అందరూ కోయ జాతి, అలానే గ్రామస్తులందరూ ఏదైతే చోటని ఆమె కల్లో కనిపించిందో ఆ చోటుకి వెళ్ళటం మొదలుపెట్టారు. అందరూ అక్కడికి రావడం జరిగింది. రాగానే ఎంతో అందమైన నీళ్ళు, కొండల్లో నుంచి నీళ్లు పడుతూ అదే కొండల్లో నుంచి కిందకి జారి ఒక జలపాతంలాగా ఒక గృహ మీద పడటం. ఆ గృహ నుంచి నీళ్లు జారి కింద ఊటలో ఉండడం. ఆ ఊటంతా కాళ్ళకి నిండిపోయేంత నీళ్లు. ఆ నీళ్ళలోనే ఒక రాయి లాంటి గుబ్బలున్న చోట నాగులు. ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయారు. ఆ ఆశ్చర్యానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న నీళ్ళల్లో ఏదో ఒక సంకేతన వాళ్ళకి తెలిసింది. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. పాములు చూస్తే భయపడాల్సింది పోయి చాలా సంతోషంగా ఉన్నారు. అప్పుడే వాళ్ళకి అర్థమైంది ఇక్కడ ఏదో శక్తి దాగుందని. అదే సమయంలో ఆ కల నిజమయ్యింది. ఏమైందంటే అక్కడ ఒక తల్లి కనిపించింది వీళ్ళకి. తల్లి చుట్టూ పాములు. ఆ తల్లే రాయిగా కనిపించింది. అప్పుడే వీళ్ళందరికీ అర్థమైంది, ఇక్కడే మన తల్లి ఉంది, ఈమె పేరే గుబ్బల మంగమ్మ తల్లి అని వాళ్ళకి తెలిసింది. తెలిసిన దగ్గర నుంచి వాళ్ళందరూ గుబ్బల మంగమ్మ తల్లి మీద పసుపు, కుంకుమ, అలానే దీపం పెట్టడం జరిగింది. అలా పెడుతున్న దగ్గర నుంచి ప్రజల్లో సంతోషం, ఆనందం అన్నీ కనిపించాయి. అప్పటినుంచి ఆ తల్లిని కొలవడం మొదలుపెట్టారు. ఆ గుబ్బల దగ్గరికి వెళ్ళి ఆ తల్లిని రోజు పసుపు, కుంకుమ, అలాగే దీపం పెట్టి తల్లికి దండం పెట్టుకునేవాళ్ళు. ఈ విధంగా మనకి గుబ్బల మంగమ్మ తల్లి ఎలా అక్కడికి వచ్చారో మనందరికీ తెలిసింది. థ్యాంక్ యూ.